హలో ఐటీ ఫ్యామిలీ. మార్నింగ్ చెప్పాను కదా నిమజ్జనానికి ఉద్వాసన చెప్పామని. ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత అన్నీ సర్దుకున్నాం అనమాట. మామిడాకులు పత్రి పెడతాం కదా దేవుడి చుట్టూ, ఆ పత్రిని అంతా కవర్లోకి అంతా తీసేసుకున్నాం పువ్వులతో సహా. ఇలా అన్నీ సర్దుకొని వినాయకుడిని మన చేతులతో నిమజ్జనానికి తీసుకెళ్ళడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మన ఇంట్లో నుండి మన చేతుల మీదుగా గణపయ్య నిమజ్జనానికి బయలుదేరితే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ప్రతి సంవత్సరం ఇలాగే మేము కట్టమైసమ్మ, ఇక్కడ దగ్గరలో కట్టమైసమ్మ చెరువు ఉంది సురారంలో, అక్కడికే వెళ్ళి నిమజ్జనానికి అయితే చేస్తాము. ఇలా ఆటో మాట్లాడుకొని నేను, మామయ్య గారు, మా వారు ఆటోలో నిమజ్జనానికి వెళ్ళాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. చెరువు దగ్గరికి వెళ్ళేసరికి టేబుల్స్ వేశారు. టేబుల్స్ మీద తెచ్చిన వినాయకుల్ని పెట్టి వాళ్ళంతట వాళ్ళే జిహెచ్ఎంసి వాళ్ళు నిమజ్జనం చేశారు. ఈసారి క్రేన్ ద్వారా కాకుండా ఇలా నిమజ్జనం జరిగింది. బాయ్ బాయ్ గణపయ్య, మళ్ళీ సంవత్సరం ఇలాగే మా ఇంటికి రావయ్యా గణపయ్య. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.